టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ హత్య కేసును సోమవారం తాడిపత్రి పోలీసులకు బదిలీ చేశారు. ఘటనలో సతీష్ సెల్ ఫోన్ పూర్తిగా ధ్వంసం అవడంతో డేటాను సేకరించడం పోలీసులకు వీలుపడలేదు. ఆ ఫోన్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. పరకామణిలో చోరీ కేసులో సతీష్ ఈ నెల 6న విచారణకు హాజరయ్యారు. విచారణలో ఆయన ఇచ్చిన సమాచారం వైసీపీలోని కొందరు మెడకు చుట్టుకునే అవకాశం ఉందనే ప్రచారం అప్పట్లో జరిగింది. ఈ నేపథ్యంలో 14న మరోసారి విచారణకు హాజరు కావాల్సిన ఆయన రైలు పట్టాల పక్కన శవమై కనిపించడం అనుమానాలకు తావిస్తోంది. పరకామణి కేసు కోణంలోనే పోలీసులు సతీష్ మొబైల్ డేటాను విశ్లేషిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. 6 నుంచి 13వ తేదీ అర్ధరాత్రి వరకు సతీష్ ఎవరెవరితో ఫోన్లో మాట్లాడారు, మెసేజ్లు, వాట్సాప్, ఇంటర్నెట్ కాల్స్ డేటాను పరిశీలిస్తున్నారు. మరోవైపు ఆ రోజు రాయలసీమ ఎక్స్ప్రెస్లో ప్రయాణించిన పాత నేరస్తులను పోలీసులు విచారిస్తున్నారు. మొత్తం 13 మందిని గుర్తించినట్లు తెలిసింది. విచారణకు వెళ్లేందుకు సతీష్ ఈ నెల 13న అర్ధరాత్రి 1 గంటకు రైలెక్కారు. అయితే అంతకు 2 గంటల ముందే ఇంటి నుంచి బయలుదేరినట్లు పోలీసుల విచారణలో తేలింది. సతీష్ 2 గంటల ముందే రైల్వే స్టేషన్కు ఎందుకు బయలుదేరారనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.